దేవుడి మీద ఆధారపడినాడు, కదిలించబడ్డారని మనకి విన్నాం. అయితే చూడండి, చాలామంది ఎవరు మనుషుల మీద ఆధారపడతారంటే ఈ చిన్న స్థాయిలో ఉన్నవారు, కూలికి వెళ్ళిన వారు మాత్రము మనుషుల మీద ఆధారపడతారు. కోటీశ్వరులు ధనం మీద ఆధారపడతారు. ధనం ఉంటబడి గర్వపడతారు. కానీ ఇతను ఇక్కడ యాహీరను చూడండి, లోకాసు వార్తలో మనం 8వ అధ్యాయంలో 40వ వచనం మనం చదువుకుంటే 40 నుంచి 42 వచనం చూడండి. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండేను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాహీరు అనే ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడ్డాడు. దేవుడి స్తోత్రం. సమాజ మందిరానికి ఒక అధికారి ఆయన కింద ఎంతో మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన కింద ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన 1000 మందికి ఆర్డర్ ఇస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు. గోల్డ్ ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యేసు పాదాలు దగ్గర వచ్చాడు. నేను మనిషి పాదాల దగ్గర ప్రయోజనం ఉంది. దేవుడి స్తోత్రం. నేనంటాను, ఈ సేవకుడు ఉద్యోగం చేసుకుని ఎక్కడన్నా బతకొచ్చు కుటుంబం, కానీ ఎందుకు ఈ యొక్క సేవ చేస్తున్నాడంటే మనుషుల మీద ఆధారపడలేదు. దేవుడి మీద ఆధారపడిన కష్టమైన, బాధైనా, సుఖమైన, సంతోషమైన ఏదైనా దేవుడని ఆత్మల భారంతో మీ కొరకు పనిచేస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆయన దేనికి దేవుడి మీద ఆధారపడ్డాడంటే కొన్ని ఆత్మల్ని నశించుకోకుండా దేవుడి సన్నిధిలోకి నడిపించాలని తన కుమారుడిగా బ్రతకాలని తన కోరిక. దేవుడి స్తోత్రం. ఇక్కడ 42వ వచనంలో చూస్తే